హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు అరియర్స్ రూపంలో 14,00,000 చెల్లింపులైతే జరగాల్సి ఉంది. వాటి వివరాలేంటి? ఎప్పుడు చెల్లింపులు జరుగుతాయి? ఇటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వారికి అరియర్స్ రూపంలో ఏకంగా 14,00,000 వరకు భారీ మొత్తం అయితే లభించే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగాల్లో వేతన సవరణ జరిగినప్పుడు అది అమల్లోకి వచ్చిన తేదీ నుండి ప్రభుత్వాలు జీతాలు చెల్లించే తేదీ వరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అరియర్స్ అని పిలుస్తాము. సో, గత జరిగిపోయినటువంటి నెలలకు సంబంధించి చెల్లించే చెల్లింపులనే అరియర్స్ అని అంటాము. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక ప్రయోజనాలపై మోదీ ప్రభుత్వం త్వరలోనే ఒక తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. సో, పీఆర్సీ కమిషన్ నియామకం మరియు దాని అమలు ప్రక్రియలో జరుగుతున్న పరిణామాలే దీనికి ప్రధాన కారణము. అధికారిక వర్గాల్లో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారంగా 8వ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ తన ప్రాథమిక పనులను ప్రారంభించి అప్పుడే 7 నెలల సమయం గడిచిపోయింది. సో, నిబంధన ప్రకారంగా ఈ కమిషన్ తన విచారణను పూర్తి చేసి ప్రభుత్వం పొందాల్సినటువంటి వేతన సవరణ సిఫార్సులను అందజేయడానికి ఇంకా 11 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. అంటే రాబోయే ఏడాది కాలంలోనే కేంద్ర ప్రభుత్వానికి కొత్త వేతనాల పట్టిక అందుతుంది. సో, ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం ఉద్యోగుల జీతాల విషయంలో ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంచుతుంది అనే విషయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల్లో ఉత్కంఠత నెలకొంది. సో, ప్రస్తుతం 8వ వేతన సంఘం తన పనిలో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉంది. ఉద్యోగుల నుండి వారి సమస్యలు, విజ్ఞప్తులు, కోరికలను స్వీకరించడాన్ని గతంలోనే కొన్ని గడువులనైతే విధించింది. అయితే మరింత మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ విజ్ఞప్తుల స్వీకరణకు చివరి తేదీని జూన్ 15 తేదీ వరకు పొడిగించడం అయితే జరిగింది. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తిగా అయితే ముగియనుంది. ఇప్పటికే 2 సార్లు ఈ గడువును పొడిగించినటువంటి వేతన సంఘం ఇకపై ఎటువంటి పొడిగింపులు ఉండవని, ఇదే ఆఖరి అవకాశం అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్‌లను బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. సో, 8వ వేతన సంఘం తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడానికి గల కాలపరిమితిని మనం గమనిస్తే ఇది 2025 నవంబర్ 1 తేదీ నాటికి పునాది పడింది. సో, సాధారణంగా ఒక వేతన సంఘం తన పనిని పూర్తి చేయడానికి 18 నెలల గడువైతే ఉంటుంది. ఈ 18 నెలల గడువులో ఇప్పటికే 7 నెలలు గడిచిపోయాయి. మరో 11 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. సో, ఇందులో ఈలోగానే వేతన సంఘం తన కొత్త సిఫార్సులను కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది. సో, ప్రభుత్వం కూడా ఈ నివేదిక రాగానే దీనిని పరిశీలించి త్వరితగతిన అమలు చేసేలాగా ప్రణాళికలైతే రూపొందిస్తోంది. 7వ వేతన సంఘం కాలం పరిమితి 2025 డిసెంబర్ 1తోనే ఉండడంతో టెక్నికల్‌గా 8వ వేతన సంఘం నిబంధనలు జనవరి 1, 2026 నుంచి అమల్లోకైతే రావాలి. అయితే ఈ వేతన సవరణ అనేది అరియర్స్ రావడానికి ప్రధాన కారణం కానుంది. కేంద్ర ప్రభుత్వం కొత్త సిఫార్సులను 2026 జనవరి 1 నుండి వర్తింపజేసే అవకాశం ఉన్నందున ఒకవేళ నిర్ణయం తీసుకోవడంలో లేదా నిధుల విడుదలలో ఆలస్యం జరిగితే ఆ యొక్క వ్యత్యాస కాలాన్ని అరియర్స్ రూపంలో చెల్లిస్తారు. ఈ లెక్కన చూస్తే సుమారు 15 నెలల కాలానికి సంబంధించి భారీ అరియర్స్ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశమే ఉంది. సో, ఉదాహరణకు ప్రస్తుతం లెవెల్ 1 కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగికి కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000గా ఉంది అని అనుకుందాము. సో, ఉద్యోగ సంఘాల డిమాండ్‌లు చేస్తున్న దాని ప్రకారంగా ప్రభుత్వం గనక 3.68 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రకటించిందంటే అప్పుడు కొత్త ప్రాథమిక వేతనం సుమారు రూ. 66,240కైతే చేరుకుంటుంది. సో, మరింత సంక్లిష్టంగా చెప్పాలంటే 7వ వేతన సంఘం ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ సాలరీ రూ. 36,000గా ఉన్నట్లయితే కొత్త సవరణ తర్వాత అతని జీతం పెరుగుదల, ఇతర అలవెన్స్‌లు వచ్చే లబ్ధి చాలా ఎక్కువగానే ఉంటుంది. సో, ప్రభుత్వం పాత తేదీ నుండి అంటే రెట్రోయాక్టివ్‌గా ఎఫెక్టివ్, సో, అంటే గడిచిన నెలలకు సంబంధించినటువంటి అరియర్స్‌ను గూడా ఈ జీతాలతో వర్తించితే ఒక్కొక్క ఉద్యోగికి వారి హోదా మరియు సర్వీస్‌ని బట్టి రూ. 14,00,000 వరకు అరియర్స్ రూపంలో లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ఉద్యోగులకే
కాకుండా పెన్షనర్స్‌కి కూడా వర్తించనుంది. సో, దీనివల్ల రిటైర్మెంట్ జీవితానికి పెద్ద ఆర్థిక భరోసా దొరికినట్లవుతుంది. మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపేందుకైతే సిద్ధమవుతోంది. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే 8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు స్వీకరణ జూన్ 15వ తేదీ ఆఖరు గడువుగా అయితే నిర్ణయించారు. ప్రభుత్వం 3.68 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఆమోదిస్తే జీతాలు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. పాత బేసిక్ పే 36,000 ఉన్న వారికి రూ. 14,00,000 అరియర్స్ రూపంలోనే వస్తుందని అంచనా. మరి 18 నెలల కాలానికి ఇప్పటికే 7 నెలలు గడిచిపోయాయి. ఇంకా 11 నెలలు మాత్రమే ఉంది పీఆర్సీ అమలవ్వడానికి. అంటే నివేదిక సమర్పణకు. ఇక ఈ వేతన సవరణ వల్ల సుమారు 15 నెలల అరియర్స్ ఉద్యోగుల ఖాతాల్లో కూడా జమ కావచ్చు. అదే రూ. 14,00,000. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనమే చేకూరనుంది. 2026 జనవరి నుండి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు వల్ల జీతాలు గణనీయంగా అయితే పెరుగుతాయి. దీనికి తోడు అమలు తేదీ నుంచి చెల్లింపుల తేదీ వరకు ఉండేటటువంటి వ్యత్యాసం వల్ల ఉద్యోగులకు గరిష్టంగా రూ. 14,00,000 వరకు అరియర్స్ రూపంలో లభించే అవకాశమే ఉంది. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక నిరీక్షణకు ఒక గొప్ప ప్రతిఫలంగా అయితే నిలవనుంది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.